చిన్న ఘర్షణలా మొదలైన ఘటన క్షణాల్లోనే ఊహించని మలుపు తీసుకుంది. మొదట మాటలు, ఆ తర్వాత వాగ్వాదం. పరిస్థితి అదుపు తప్పుతున్నా ఎవ్వరికీ ఊహ కందని పరిణామం ఎదురైంది. అక్కడే ఉన్నవాళ్లు చూస్తూ ఉండగానే సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని నిమిషాల క్రితం వరకు సాధారణంగా కనిపించిన ప్రదేశం ఆ తర్వాత ఓ దారుణ ఘటనకు వేదికగా మారింది. ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఓ నిర్మానుష్య ప్రదేశంలో కనిపించిన దృశ్యం స్థానికుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. ఘర్షణ మొదలైన చోటు నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాల వరకు ప్రతి అడుగులోనూ ఉత్కంఠే కనిపిస్తోంది. ఒకవైపు ఆవేశం, మరోవైపు ఊహించని నిర్ణయం, చివరకు ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఘటన. అసలు ఆ కొన్ని నిమిషాల్లో ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఖమ్మం నగరంలోని 3 టౌన్ పరిధిలో రంగనాయకుల గుట్ట ఒక్కసారిగా హత్యతో ఉలిక్కిపడింది. ఇద్దరు యువకుల మధ్య మొదలైన చిన్న ఘర్షణ చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలికొంది. దొండేటి శ్రీనాథ్, వేముల మధు ఇద్దరి మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. మొదట ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ మొదలైందన్నది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. మాటలతో మొదలైన వివాదం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరు గొడవ పడుతూ ఉండడాన్ని గమనించిన మధు తల్లి అక్కడికెళ్లి వారిని వారించే ప్రయత్నం చేసింది. ఇద్దరు గొడవ ఆపాలని సూచించింది. అయితే ఘర్షణ సమయంలో శ్రీనాథ్ మధు తల్లిని నెట్టేశాడు. అప్పటికీ ఆగ్రహంతో ఉన్న మధు తన తల్లిని నెట్టివేయడంపై మరింత కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత శ్రీనాథ్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కత్తి చేతిలోకి రావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. శ్రీనాథ్పై మధు విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ అక్కడి నుంచి కాలువ వైపు వెళ్లినట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత రంగనాయకుల గుట్ట సమీపంలోని ఓ కాలువలో శ్రీనాథ్ విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే శ్రీనాథ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ యువకుడి ప్రాణం పోవడానికి కారణమైన ఈ ఘటన వెనక క్షణికావేశమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మొదట జరిగిన ఘర్షణ మధ్యలో వారించేందుకొచ్చిన తల్లి ఆమె నెట్టివేయడం, దాంతో మధు ఆగ్రహానికి గురికావడం, చివరికి ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి దాడి చేయడం, ఇలా వరుసగా జరిగిన పరిణామాలు శ్రీనాథ్ హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. శ్రీనాథ్పై దాడి జరిగిన ప్రదేశం నుంచి కాలు వరకు జరిగిన పరిణామాలు కూడా పోలీసుల దర్యాప్తులో కీలకం కానున్నాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ అక్కడి నుంచి ఎలా కాలువ వద్దకు చేరుకున్నాడు, అతన్ని ఎవరు గుర్తించారు, ఆసుపత్రికి తరలించే సమయానికి అతని పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారి వాంగ్మూలాలు కేసులో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనలో వేముల మధు పాత్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు దారితీసిన అసలు కారణాన్ని కూడా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. వ్యక్తిగత గొడవ, పాత వివాదమా, లేకపోతే అక్కడికక్కడే జరిగిన మాట కారణంగా పరిస్థితి అదుపు తప్పిందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో హత్యకు పూర్తి కారణం నిర్ధారించాల్సి ఉంది. ఇలాంటి ఘటనలో క్షణికావేశం ఎంతటి విషాదానికి దారితీస్తుందో రంగనాయకుల గుట్ట హత్య ఘటన మరోసారి చూపించింది. ఇద్దరి మధ్య మొదలైన ఘర్షణను ఆపేందుకు ఒకరు ప్రయత్నించారు. కానీ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత కత్తి బయటకు రావడంతో వివాదం ఒక్కసారిగా హత్యగా మారిపోయింది. చివరికి 24 ఏళ్ల యువకుడి ప్రాణం పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ దారుణ ఘటన ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. వివాదం ఎంత చిన్నదైనా అది హింసకు దారితీస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన స్పష్టం చేసింది. ఒక్క క్షణం ఆవేశం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. నిన్నటి వరకు కుటుంబంతో కలిసున్న 24 ఏళ్ల యువకుడు ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. చిన్న మాటతో మొదలైన ఘర్షణ అదుపు తప్పి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే విషాదంగా మారింది. శ్రీనాథ్ కుటుంబానికి మిగిలింది తీరని శోకం, తిరిగిరాని జ్ఞాపకాలు మాత్రమే. ఆవేశంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాల్ని ఎంతగా ఛిద్రం చేస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. గొడవలు ఎంత పెద్దవైనా క్షణికావేశానికి లోనై హింసకు దిగకుండా ఒక్క అడుగు వెనక్కి వేయడం ఎంతో విలువైంది. ఎందుకంటే కోపం తగ్గిపోతుంది, కానీ కోల్పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు.